గురుగారు, తదుపరి సింహం, కన్య, తుల, వృశ్చిక రాశుల గురించి తెలుసుకుందాం. తప్పకుండా అమ్మ. సింహరాశి అనగానే కొంత ఆధిపత్యం చెలాయించాలి అనేటువంటి ధోరణి కావచ్చును. అదేవిధంగా నా మాటే సాగాలి అనే విధంగా ఉండేటువంటి లక్షణాలు అధికంగా ఉంటాయి. వీరు కొంత డౌన్ఫాల్ అవ్వడం కానీ, ఫెయిల్ అవ్వడం కానీ, అరే ఈ పని మీద పోయాను, ఈ పని కాలేదు అనేటువంటిది వీరికి నచ్చదు. ఎవరైనా వీరిని తీసి పారేసినట్టు చూసినా వీరికి అర్థమైపోతుంది, వీరికి నచ్చదు. సో అలాంటి సింహరాశి వారికి గడిచిన సుమారుగా 13-14 నెలల నుండి కూడా చాలా అంటే చాలా నెగిటివ్ ఇంపాక్ట్, ఏ పని ముందుకు వెళ్ళక అనారోగ్య సమస్యలు కానీ, కాళ్ళకు దెబ్బలు తాకడాలు, విదేశీ ప్రయాణాలకు వెళ్ళి ఫెయిల్ అవ్వడాలు కావచ్చును, లేదా మన అని అనుకునేటువంటి వారి నుండి మోసపూరితమైనటువంటి వాతావరణం కావచ్చును, చెప్పుడు మాటలు విని తప్పుగా మనము అర్థం చేసుకోవడం కావచ్చును ఎదుటి వ్యక్తిని. ఇలాంటివి ఎన్నెన్నో కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరి ఈ సింహరాశి వారికి ఈ యొక్క శనైశ్వరుని యొక్క మార్పు వల్ల ఖర్చులు అధికంగా పెరగబోతున్నాయి. స్ట్రెస్, ఒత్తిడి ఇంట బయట, మ్యారిటికల్ లైఫ్లో కానీ, పని ఒత్తిడి కానీ, ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ అధికంగా ఉండబోతూ ఉన్నది. అదేవిధంగా భార్యాభర్తలకు సంబంధించిన సంబంధాలు, అక్రమ సంబంధాలు, ఏవైనా పార్ట్నర్షిప్లో బిజినెస్ చేసేటువంటి వారికైనా కూడా కొంత చికాకులు పెరగవచ్చును. పాత సమస్యలు మళ్ళీ ఎదురయ్యేటువంటి అవకాశాలు ఉన్నవి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించడం చాలా అవసరము. ఆర్థిక వ్యవహారము అంటే డబ్బు సంబంధిత విషయాలు కానీ, డబ్బుకు సంబంధించినటువంటి సందర్భాలలో కొంతమేర ఆచితూచి ఆలోచించి వ్యవహరించడము అవసరము అని చెప్పడం జరుగుతూ ఉన్నది. సో మిగిలిన విషయాలు ఎలాంటిదైనా మీ పర్సనల్ విషయాలకై మీ వ్యక్తిగత చార్ట్ను చెక్ చేసుకోండి. తప్పకుండా మీ జీవితంలో జరిగింది, జరుగుతుంది, జరగబోయేది మీరు చెప్పకముందే చెప్పేటువంటి సబ్జెక్టు మన వద్ద ఉన్నదనే విషయం తెలుసుకోండి. తదుపరి కన్యారాశి వారికి కొంతమేర ఉద్యోగానికి సంబంధించినటువంటి మార్పులు, చేర్పులు, ఉద్యోగంలో కొంత మీకు బ్యాడ్ నేమ్ రావచ్చును. ఉద్యోగంలో మీకు ఒకవేళ మిమ్మల్ని మీపై బట్టగాల్చి మీద వేసేటువంటి అవకాశాలు ఉన్నవి. వ్యాపారంలో కూడా పెద్ద మొత్తంలో లాస్ వచ్చేటువంటి పరిస్థితి కనబడుతూ ఉన్నది. కోర్టు వ్యవహారాలలో కొంత విజయం సాధించేటువంటి పరిస్థితి ఉన్నది. ఎందుకంటే కన్యారాశి వారికి అష్టమ శని వైపుగా కమింగ్ సూన్లో రాబోతూ ఉన్నది. అష్టమ శని కమింగ్ సూన్లో రాబోతుంది కనుక మరి దీనికి సంబంధించినటువంటిది ఒక మినిమం 3 to 6 months నుంచే దాని ఇంపాక్ట్ ఉంటుంది మనకు. సో ఇక్కడి నుంచే జాగ్రత్తగా ఉండండి. ఎలాంటి పెట్టుబడులు కానీ, ఎవరిని నమ్మి డబ్బులు ఇవ్వడం కానీ జాగ్రత్తగా ఉండండి. ఇక ప్రమోషన్ అవకాశాలు బలపరచబోతూ ఉన్నవి. ప్రమోషన్ కావాలి అని కానీ, ప్రమోషన్ ఏమైనా మీకు వచ్చేటువంటి అవకాశాలకు తప్పకుండా కనబడుతున్నాయి. ఆర్థిక విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా స్నేహితుల విషయంలో ఖచ్చితంగా కూడా అప్రమత్తంగా ఉంటే తప్ప మంచి ఫలితాలు మీకు రావు. స్నేహితులను నమ్మి డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయడము, వీడు మావాడే పర్వాలేదని ఏమైనా ఆన్లైన్లో కానీ, ట్రేడింగ్లో కానీ, ఇంకా ఏదైనా ఎవరికైనా డబ్బు ఇవ్వడంలో కానీ చూసుకోండి, ఇబ్బందులు అయితే ఎదురవుతాయి. ఇక తులారాశి నెక్స్ట్. ఇట్టి తులారాశి వారికి సుమారుగా కూడా 2025లో బాగా లేదు అని మనం మొదట్లోనే చెప్పుకున్నాం. శత్రువులపై ఆధిపత్యం పెరగబోతూ ఉన్నది. ఈ యొక్క తులారాశి వారికి శత్రువులపై విజయము అని చెప్పి అనుకోవచ్చును. ఆరోగ్యం మెరుగుపడేటువంటి పరిస్థితి ఉన్నది. ఇక రుణ సమస్యల నుండి ఉపశమనం లభించేటువంటి పరిస్థితి ఉంది. జీవితంలో పురోగతిపై దృష్టి పెంచి ముందుకు సాగేటువంటిది బాగా కనబడుతూ ఉన్నది. అదేవిధంగా నరఘోష, నరబాధ ఎక్కువ కాబోతూ ఉన్నది. ఒక గృహ నిర్మాణ అవకాశము మీకు రాబోయేటువంటి పరిస్థితి కనబడుతూ ఉన్నది తులారాశి వారికి. కనుక ఇక్కడ లోన్ సెక్టార్ వైపు వెళ్ళడం కానీ, అప్పులు చేయాల్సి రావడం కానీ ఏదైనా కావచ్చు. సో జాగ్రత్తగా వారి వ్యక్తిగత జాతకాన్ని చెక్ చేసుకొని ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి. ఇక తదుపరి వృశ్చిక రాశి వారికి కూడా మనం ఇందాక అనుకున్నాం 2021 ఆగస్టు నుండి 2023 ఎండింగ్ వరకు ఒక పీరియడ్ బాగాలేదు. 2024లో కొంత పర్వాలేదు. 2025లో చాలా అంటే చాలా చుక్కలు కనబడ్డటువంటి పరిస్థితి వీరికి. మరి ఇరుక్కున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి పూర్తవుతాయి. ప్రేమ, విద్య మరియు సంతాన విషయాల్లో శుభ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. అదేవిధంగా ఆర్థిక విషయంలో కొంచెం జాగ్రత్త.
ఖర్చుల్లో నియంత్రణ పాటిస్తే తప్ప మీకు ఆర్థికంగా లాభపడరు అని మనకు సమాధానం వస్తూ ఉన్నది కనుక తప్పకుండా ఖర్చులను నియంత్రించుకునేటువంటి దిశగా ఉండండి. మంచి ఫలితాలు కనబడుతూ ఉన్నవి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి. ఓవరాల్గా శనైశ్వరునికి సంబంధించినటువంటి మార్పు కనుక ఎక్కడైనా హాస్పిటళ్ళల్లో కొంత వాటర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటే సాల్వ్ చేయడం కానీ, అక్కడ ఏమైనా వాటర్ మన ద్వారా డైలీ ఒక వాటర్ టిన్ వేపియడం కానీ, పేషెంట్లకు వాటర్ సరఫరా కావచ్చును, హాస్పిటల్లో ఉండేటువంటి వారికి కొంత పండ్లను పంచడం కానీ, అదేవిధంగా ఇనుప మేకులను దానంగా ఇవ్వడము, నల్ల నువ్వులను దానంగా ఇవ్వడము వీరికి మంచి పరిహారంగా చెప్పబడుతుంది. గురుగారు, ఈ 4 రాశుల వారికి ఎలా ఉండబోతుందో, ఇక మీదట ఎలా ఉండాలో చాలా క్లుప్తంగా వివరించారు. ధన్యవాదాలు. మహాదేవ.